కోదాడ పట్టణంలో ఎల్ఐసి కార్యాలయానికి తాళం వేసిన బాధితులు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎల్ఐసి కార్యాలయానికి తాళం వేసిన బాధితులు. కోదాడ పట్టణానికి చెందిన షేక్ మస్తాన్ అలీ 22 నెలల క్రితం 5 లక్షల పాలసీకి గాను 52,000 రూపాయలు కట్టగా 11 నెలల క్రితం గుండెపోటుతో చనిపోయాడు. మెడికల్ ఫిట్ ఉంది అని చెప్పి పైసలు కట్టించుకొని ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్న సమయంలో అనారోగ్యంగా ఉన్నారని 5 లక్షల పాలసీ రాకుండా కోదాడ బ్రాంచ్ మేనేజర్ అడ్డుపడుతున్నారని ఎల్ఐసి కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. పాలసీ కట్టించుకున్నారు మస్తానని 56-55 ఏజ్ అప్పుడు కట్టించుకున్నారు. పాలసీ కట్టించుకున్నప్పుడు వాళ్ళు టెస్ట్లకి పంపించారు. సూర్య ల్యాబ్కి వెళ్ళమని ఇక్కడ నుండే చెప్పారు. ఆయన వెళ్ళారు, టెస్టులు చేయించుకున్నారు. టెస్టులు అయితే మేము రాసి ఇవ్వం కదా, వాళ్ళే ఇవ్వాలి కదా, వాళ్ళే ఇచ్చారు. మొత్తం ఓకే అని ఇచ్చినాక రిపోర్ట్లు తీసుకొచ్చారు, సబ్మిట్ చేసిర్రు. మా చేతికి బాండ్ ఇచ్చిర్రు అంటే అర్థం ఆయన అర్హులు అనే కదా మీరు బాండ్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కరెక్ట్ 11 మంత్స్కి ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించాం, అది ఆయనకు సక్సెస్ అవ్వలేదు. చనిపోయాక క్లెయిమ్ వస్తుంది మీకు అని చెప్పిర్రు. ఫస్ట్ ఒకసారి ఎంక్వైరీకి వచ్చిర్రు, రిపోర్ట్స్ అన్ని తీసుకెళ్ళిర్రు, బాండ్లన్నీ తీసుకెళ్ళిర్రు. కాకపోతే 5 lakhs ఇవ్వమమ్మా, 1.5 lakh మా తమ్ముడి పేరు మీద డిపాజిట్ చేస్తా అన్నారు. ఎవరన్నారు? సార్ బ్రాంచ్ మేనేజర్ అన్నారు. ఎంక్వైరీకి వచ్చిన ఆయన చెప్పిర్రు. ఓకే సార్ అట్లా చేస్తే మేము బయట అప్పులు తెచ్చి మా డాడీకి ఆపరేషన్ చేయించుకున్నాం, బతుకుతారేమో అనుకొని ఆయనే లేకుండా పోయిండు. అప్పులైనా తీర్చడానికైనా ఆ డబ్బులైనా పనికొస్తాయని మేము ఆశ మీద ఉన్నాం సార్. అట్లా చేయకండి ఆయన అని కాళ్ళు చేతులు పట్టుకొని బతిమలాడింది అమ్మ. సరే అని ఓకే అన్నారు. 3.5 lakhs మాకు ఇస్తాం, 1.5 ఈయన పేరు మీద చేస్తాం ఫిక్స్ అని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత మాకు తెలిసింది అసలు ఫిక్స్ డిపాజిట్ చేయించేది ఆప్షన్ మాది, వాళ్ళది కాదు అని. దాని గురించి వచ్చి అడిగితే సరే అమ్మ మొత్తం అమౌంట్ మీకు ఇస్తాం, కరెక్ట్ 1 month ఆగండి, 1 month ఆగినాక మీ అమౌంట్ మీకు వస్తాయని చెప్పారు. ఇప్పుడేమో మీ డాడీకి ఎప్పటి నుండో డిసీజెస్ ఉన్నాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది అని పైనుండి వచ్చింది. మేమేం చెయ్యలేము, పాలసీ రిజెక్ట్ అయిందని వాళ్ళు లెటర్ పంపించారు. ఇప్పుడు తాళం ఎవరు వేశారు? అంటే మీకు న్యాయం జరగట్లేదని చెప్పేసి? అవును, మరి 11 months సార్. బాండ్ వచ్చి తెల్లారా చనిపోయినా డబ్బులు రావాలి. బాండ్ అంటే అర్హులైన వాళ్ళకే మీరు బాండ్లు ఇస్తారు. ఊకనే బాండ్లు ఉన్నాయని ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. రిపోర్ట్లు అన్ని మీరు టెస్ట్ చేయించుకొని మీరు రిపోర్ట్లు తీసుకున్నారు, ఊకనే ఇవ్వలేదు కదా. పాలసీ కూడా మీరు మేము చెప్తే ఇవ్వండి సార్ పాలసీ అంటే ఇవ్వరు కదా. ఆయన టెస్ట్లు చేయించి మీరు పాలసీ ఇచ్చారు. 11 months ఓపిక పట్టిన, ఇంకెంత ఎన్ని నెలలు ఓపిక పడతాను చెప్పండి. నమస్తే అండి, నా పేరు జరీనా. కోదాడ మాది, అమ్మ వాళ్ళది, మాది మిర్యాలగూడ. మా డాడీ పేరు మీద ఎల్ఐసిలో క్లెయిమ్ కట్టామండి లాస్ట్ ఇయర్ 2024 మేము కట్టినాం. అది 5 lakhsది కట్టేసామన్నమాట. డాడీ మా ఇద్దరు పేరు మీద ఒక్కసారే కలిపి 3 yearsది ప్రీమియం కట్టినాక కరెక్ట్ 11 monthsకి లాస్ట్ ఫిబ్రవరిలో డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చాక ఖమ్మంలో ఆరోగ్య హాస్పిటల్లో సర్జరీ చేయించాము, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించినాక అది మేబీ ఆయనకు సక్సెస్ అవ్వలేదు. సెకండ్ డే, థర్డ్ డే ఆయన చనిపోయారు. February 17కి చనిపోయినాక ఫస్ట్ మేము ప్రీమియం కట్టేటప్పుడే ఆయనకి టెస్టులు చేయించారు. మొత్తం ఎల్ఐసి వాళ్ళు సూర్య ల్యాబ్కి వెళ్ళి టెస్టులు చేయించుకోండి అని చెప్తే ఆయన వెళ్ళి చేయించుకున్నారు. ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చినాయి. వచ్చాక ఆయనకి బాండ్ ఇచ్చారు. బాండ్ అంటే అంతా ఓకే అనే బాండ్ ఇస్తారు, బాండ్ ఇచ్చారు. చనిపోయాక ఎల్ఐసి వాళ్ళు వచ్చి సరే అమ్మ చనిపోయారు కదా, ఇది యాక్సిడెంటల్ డెత్ కిందనే వస్తుంది హార్ట్ అటాక్, మీ క్లెయిమ్ మీకు వస్తుంది అని చెప్పారు. బ్రాంచ్ మేనేజర్ సార్ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయించుకున్నారు. మళ్ళీ 1.5 lakh ఇవ్వమమ్మా, మీ తమ్ముడి పేరు మీద డిపాజిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పింది. తర్వాత మాకు తెలిసి అదంతా అబద్ధం, ఏది డిపాజిట్ చేసేది చెయ్యండి, మా చేతుల్లోనే ఉంది, మా ఇష్టమైతే చేస్తాం లేకపోతే చెయ్యమని చెప్పాలి అని చెప్తే మళ్ళీ మేము ఆఫీస్ దగ్గరకు వచ్చి అడిగితే సరే అమ్మ మీ ఇష్టం, 5 lakhs 30,000 మీ చేతికి వస్తాయి, ఒక్క 1 month ఆగండి అన్నారు. ఇప్పుడు వచ్చేసరికి పైనుండి లెటర్ వచ్చింది, మీ డాడీకి 10 years నుండి డిసీజెస్ ఉన్నాయని వచ్చినాయి, రిజెక్ట్ అయింది పాలసీ అని అంటున్నారు. డిసీజెస్ ఉన్నాయి అన్నప్పుడు టెస్ట్లలో డిసీజెస్ రావాలి, వచ్చినప్పుడు మీరు మేము క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్నామని మా అమౌంట్ మాకు రిటర్న్ ఇవ్వాలి. ఏది ఇవ్వకుండా బాండ్ ఇచ్చేశారు. అర్హులని బాండ్ ఇచ్చాక ఇప్పుడేమో కాదు, రిజెక్ట్ అయింది, క్లెయిమ్ ఇవ్వము, కావాలంటే మళ్ళీ లెటర్ రాపించుకోండి, రికమెండేషన్లు రాయండి, పైకి పంపిస్తాం, మాట్లాడుకోండి అంటే మమ్మల్ని ఇక్కడ నుండి పంపించడానికి వాళ్ళు చెప్తున్నారు మాటలు అంతే. ఏం చేశారమ్మా మరి ఈరోజు? ఏం చేశారు మీరు దానికి?
ఇక్కడ ఎల్ఐసి ఆఫీస్కి వచ్చామండి. వాళ్ళేమో ఇప్పుడు మేము చేసేది ఏం లేదు, మీరు లెటర్ రాసి సైన్ చేసి ఇవ్వండి, మేము మళ్ళీ పైకి పంపిస్తాం, మళ్ళీ ప్రాసెస్ జరుగుతుంది మొత్తం అన్నారు. మాకు అదంతా అవసరం లేదు, అమౌంట్ మీరు ఇవ్వండి మా చేతికి, మీరు లెటర్ రాయమన్నారు కదా మేము రాసిస్తాం, తర్వాత అమౌంట్ వచ్చినప్పుడు మీరు తీసుకోండి అని చెప్పి మేము ఎల్ఐసికి లాక్లు వేసాం అనమాట. మేబీ 1 కాడ నుండి గొడవ జరుగుతూనే ఉంది. కింద లాకేసాం, పైన లాకేసాం, పోలీసు వాళ్ళు వచ్చాక ఓపెన్ చేసాం. సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.